ఫైనల్లీ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ అంటే ఇంతకుముందు మనం ఎంసెట్‌ని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నాం. ఎంసెట్ ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ అయితే వచ్చేసాయి. చూస్తే మనకి 4 మంత్స్ కూడా టైం లేదు. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో, నా సిలబస్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఒక సైడ్ నుంచి ఐపీఏ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. ఇవి 2 ఎలా మేనేజ్ చేయాలి? ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 5000 బిలో ర్యాంక్ వస్తుందా? రాదా? ఈ డౌట్స్ అన్నీ మీకున్నాయి కదా! ఓకే. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఈఏపీ సెట్ ఎగ్జామ్‌కి ఈ లాస్ట్ 4 మంత్స్ ప్రాపర్‌గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయగలం. మీరు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా ఈఏపీ సెట్ గురించి టెన్షన్ పడకండి. విత్ రైట్ స్ట్రాటజీ మనం ప్రిపేర్ అవుదాం. అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఈఏపీ సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఎలా అంటే ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఇది ఒక బ్రిడ్జ్ లాగా. వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు చేయాలనుకుంటున్న కోర్సెస్, మీరు ఎంపీసీ అయినా, బైపీసీ వాళ్ళకి పర్టికులర్‌గా ఈఏపీ సెట్ తర్వాత ఏమేమి కోర్సెస్ చేయొచ్చు అంటే ఒక సెట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అలా ఎంపీసీ వాళ్ళకి కూడా ఉంటాయి. మీరు ఇవి చేయాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయాలి. అందులో క్వాలిఫై అవ్వాలి. మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్ వస్తే కనుక మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందనేది కౌన్సిలింగ్‌లో మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనము అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఎవ్రీ సింగిల్ మార్క్ కౌంట్ అవుతుంది ఎంసెట్‌లో. ఒక్క మార్క్ తేడాతో కూడా మీకు ర్యాంక్ అనేది పైకి కిందకి అవ్వచ్చు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ ప్రిపరేషన్ని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎంసెట్ ఎగ్జామ్కి ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏది పెట్టినా రైట్ అయిపోతుంది, ఈజీగా క్వాలిఫై అయిపోతా, ఈజీగా ర్యాంక్ వచ్చేస్తుంది అన్న ఒక డైలమాలో బతుకుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి చీట్ కోడ్స్ ఫర్ ఈఏపీ సెట్ అని చెప్పి ఇవే అక్కడ వెళ్ళి ప్రయత్నాలు చేసేద్దాం, పాస్ అయిపోతాం అని అనుకుంటూ ఉంటారు. ఈ చీట్ కోడ్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు. నా మాట నమ్మండి. తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది. పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఉండరు కదా. 40A, 40B, 40C, సో అన్నీ నేను సి పెట్టేస్తే 40 మార్క్స్ వచ్చేస్తాయి అని అనుకుంటే ఇంకా అది ఫూలిష్నెస్సే. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. సో మనకి టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో 2026 ఈఏపీ సెట్‌కి ప్లాన్ ఇచ్చే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఒక రియాలిటీ చెక్ లాగా. ఇక్కడ కొన్ని ట్రాప్స్ ఉంటాయి. ఈ ట్రాప్స్‌లో మనం పడిపోయి ఈ మిస్టేక్స్ వల్ల మన ప్రిపరేషన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ప్రాపర్‌గా ఎగ్జామ్ రాయము అండ్ మనకు మంచి ర్యాంక్ కూడా రాదు. ఇందులో ట్రాప్ 1, సిలబస్ కంప్లీషన్ అబ్సెషన్. చాలా మందికి సిలబస్ అయిపోలేదు, సిలబస్ అంతా ఫినిష్ చేసేయాలి అని అందులో పడిపోయి మీరు ఆ చదివిందంతా రష్ చేసేస్తూ ఉంటారు. అరే ఈ చాప్టర్ చదవలేదు, ఇది చదవలేదు, అది చదవలేదు అని చెప్పి రష్ చేసి మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోరనమాట. లైక్ మీకు ఆ నాలెడ్జ్ అనేది కంప్లీట్‌గా మీకు రాదు. బట్ కంప్లీట్ చేయాలి అన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు సిలబస్ రష్ చేస్తూ కంప్లీట్ చేసినా సరే మీకు ఎంతవరకు గుర్తుంటుంది? మీకు ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే మీరు చేయగలుగుతున్నారా? ఆన్సర్ రైట్ ఇవ్వగలుగుతున్నారా? అంటే అక్కడ మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేరనమాట. సో సిలబస్ కంప్లీట్ చేసేయాలి అని రష్ చేయకుండా మీరు ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్, ప్రతి చాప్టరు ఎంతవరకు మీకు అర్థమవుతుంది, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా లేదా అనేది మీరు చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే ఒక స్మార్ట్ స్ట్రాటజీ అనేది మనం యూజ్ చేయాలి. హై వెయిటేజ్ చాప్టర్స్. అసలు హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఏంటి? హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నుండి, ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత వెయిటేజ్ ఉంది, ఎక్కువగా ఏ చాప్టర్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే లాస్ట్ 5 to 6 years క్వశ్చన్స్ చూస్తే, పేపర్స్ చూస్తే కనుక ఏ చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ అడుగుతారు, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను హై వెయిటేజ్ చాప్టర్స్ని స్క్రీన్ మీద ఇస్తాను అండ్ డీటెయిల్డ్ పీడిఎఫ్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మనం ఏంటంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉందనేది ప్రియారిటీ వైజ్ మనము డివైడ్ చేసుకోవాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ ఫస్ట్ ప్రియారిటీ, ఆ తర్వాత మీడియం వెయిటేజ్ ఉన్నవన్నీ సెకండ్ ప్రియారిటీ, తర్వాత ఇలా ఈ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం చదివితే కనుక మనము సిలబస్ కంప్లీట్ చేస్తాము అండ్ హై ప్రిఫరెన్స్ వాటికి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకు మార్క్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మిస్టేక్ నెంబర్ 2 ఇదేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఐదర్ ఐపీఈ మీదన్నా ఎక్కువ ఫోకస్ చేసేస్తుంటారు, లేదంటే ఎంసెట్ మీదనన్నా ఎక్కువ ఫోకస్ చేసేస్తూ ఉంటారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రావాలి. లైక్ ఐపీఈ ఎగ్జామ్స్కి ప్రాపర్గా చదువుతూనే ఎంసెట్కి కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మన పేజ్లో ఐపీఈకి సంబంధించి ఫర్ బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ హై వెయిటెడ్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్,
ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేశాను. మీరు ఇంకా ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో చూడలేదంటే ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెకౌట్ చేయండి. ఈ హై వెయిటేజ్ ఉన్నవి అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఇవి చదివి తర్వాత మిగతావి వెళ్తే మాక్సిమం ఇవే క్వెషన్స్ వచ్చే అవకాశం మనకుంటుంది. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్‌గా కొన్ని టాపిక్స్ నుంచి, కొన్ని ఏరియాస్ నుంచి కొన్ని క్వెషన్స్‌ని రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు ఐపీ ఎగ్జామ్స్‌లో, ఇంటర్మీడియేట్ ఎస్పెషల్లీ. సో వీటికి ఇలా ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకొని ఐపీకి ప్రిపేర్ అవుతూనే ఈఏపీ సెట్‌ని కూడా బ్యాలెన్స్ చేయాలి. లేదు నేను ఐపీఏ చేస్తానంటే ఐపీ ఇంటర్ పాస్ అవుతాం కానీ మళ్ళీ కాలేజ్‌లో సీట్ రావాలంటే మనకి ఈఏపీ సెట్ కావాలి కదా! అలా ఈఏపీ సెట్‌కి ప్రాబ్లమ్ అయిపోద్ది. లేదు నేను ఈఏపీ సెట్టే ప్రిపేర్ అవుతా అంటే మళ్ళీ ఐపీలో ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు ఈఏపీ సెట్ రాసినా సరే మనకి వేస్ట్ అయిపోద్ది. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మీరు ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 3, జీరో మాక్ టెస్ట్. చాలామంది స్టూడెంట్స్ చదువుతూ వెళ్ళిపోతారు కానీ మాక్ టెస్ట్‌లు అయితే అటెంప్ట్ చేయరు. మాక్ టెస్ట్ అంటే ఏంటి? మాక్ టెస్ట్‌లో మనకి ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఇన్ ద సెన్స్ మీరు ఒక చాప్టర్ బయాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఒక చాప్టర్ మీరు చదివారంటే ఆ చాప్టర్‌కి సంబంధించి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. అంటే పీవైక్యూస్ చేస్తూనే ఎంసీక్యూస్ చేయాలన్నమాట. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ చాప్టర్ నుంచి పర్టికులర్‌గా ప్రీవియస్ ఇయర్ మనకి ఏమేమి క్వెషన్స్ అడిగారు అవి మనం చేయాలన్నమాట. వీటితో పాటు మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే, ఒక లెసన్ చదివినప్పుడు ఈ లెసన్ నుంచి మనకు ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, ఎంతవరకు రైట్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, అసలు ఎందుకు మిస్టేక్ అయింది, సరే ఇక్కడ మిస్టేక్ చేశాక దీనికి రైట్ ఆన్సర్ ఏంటి, ఇలా మనకి గుర్తుంటుందన్నమాట. సో మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంతసేపు నేను చదువుతూ వెళ్ళిపోతాను, నేను సిలబస్ కంప్లీట్ చేసేయాలి, నేను మొత్తం చదివేయాలి అనుకుంటే ఇది థియరీ ఎగ్జామ్స్‌కి అలా వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకుండా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే మనం రాయడం చాలా కష్టం. ఎందుకు అంటే నార్మల్‌గా మనకు ఒక అలవాటు ఉంటుంది. 10th క్లాస్ వరకు థియరీ ఎగ్జామ్స్‌కి చదివి ఉంటాం కాబట్టి చదివేసి వెళ్తే ఓన్‌గా రాయొచ్చు, అక్కడ గుర్తుంటుంది, నేను ఎలాబరేట్ చేసి రాసిస్తాను అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది అక్కడ చూస్ చేయాలి. సో మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ ఉండాలి సబ్జెక్ట్లో. సో అలా మీరు చదివి ఇవి ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీకు అప్పుడు ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఆ కమాండ్ అనేది వస్తుందన్నమాట. సో దీస్ ఆర్ ద టాప్ 3 మిస్టేక్స్ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ వీటి వల్లే చాలా వరకు మంచి మార్క్స్ రాకుండా, మంచి ర్యాంక్ రాకుండా తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మనం రోడ్ మ్యాప్‌లోకి వెళ్ళిపోతే, సో మనకి 4 మంత్స్ టైం ఉంది కదా ఎంసెట్ ఎగ్జామ్‌కి. ఇందులో ఫస్ట్ మంత్ మనం చేయాల్సిన పని ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే చదవడం స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ చదువుతూ వెళ్ళిపోవాలా అంటే అలా కాదు. మీకు ఒకవేళ ఐపీకి ఆల్రెడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందేమో ఐపీఈ కాలేజెస్ నుండి ఉంటారు. ఐపీఈ కాలేజెస్ అంటే జస్ట్ ఐపీకే అక్కడ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇంకొన్ని కాలేజెస్‌లలో ఇయర్ అంతా ఎంసెట్‌కి, నీట్‌కి, జేఈకి ప్రిపరేషన్ చేయించి జస్ట్ ఐపీఏ ఎగ్జామ్స్ ఉన్న 1 మంత్ ముందు ఐపీఈ చదివిపిస్తారనమాట. ఇలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నా సరే, ఇప్పుడే అసలు నేను ఈఏపీ సెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అని అనుకున్నా సరే, మీరేం చేయాలంటే యూట్యూబ్‌లో మనకి ఫ్రీగా రిసోర్సెస్ అన్నీ దొరుకుతాయి. అంటే ఈఏపీ సెట్‌కి సంబంధించిన క్లాసెస్ యూట్యూబ్‌లో మనకి దొరుకుతాయి. అవి గనుక మనం ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. లైక్ లెసన్ వైస్‌గా, హై ప్రియారిటీ వైస్‌గా మనం ఏదైతే లిస్ట్ చేసుకున్నామో అందులో లెసన్ ఏంటి, ఈ పర్టిక్యులర్ లెసన్‌ని క్లాస్ వినాలి. క్లాస్ విని మీరు ఆ క్లాస్ విన్న తర్వాత మీరే ఓన్‌గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని టెక్స్ట్ బుక్ చదవాలి. చదివి మీకు ఆ టాపిక్ మీద, ఆ చాప్టర్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చిందా రాలేదా అని మనకి ఎలా తెలుస్తుంది? అప్పుడే మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. మాక్ టెస్ట్ అంటే కొన్ని బుక్స్ దొరుకుతాయి మనకి. మనము సబ్జెక్ట్ వైస్‌గా మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయొచ్చు అందులో. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా మనకు దొరుకుతాయి. అవి మనం చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో ఇదే ప్యాటర్న్‌ని మనము ఫాలో అవుతూ ఉండాలనమాట. వన్స్ ఫస్ట్ మంత్‌లో మనము సిలబస్ మెల్లగా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ వినడము, నోట్స్ రాసుకోవడము, చదవడము అండ్ ఎవ్రీడే ఒక చాప్టర్ నుండి, ఒక సబ్జెక్ట్ నుంచి ఒక చాప్టర్ దానికి సంబంధించిన మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడము. అలా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. సెకండ్ మంత్‌కొచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వన్స్ ఈ సిలబస్ అయిపోయిందంటే
ఇది సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయమని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, ప్రీవియస్ ఇయర్ ఎంసెట్‌కి ఏం క్వశ్చన్స్ వచ్చాయో, అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో, దాని ప్యాటర్న్ ఎలా ఉందో, దాని డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి, మీరు చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి మీకు తెలియాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ ప్రాక్టీస్ చేసేది కూడా ఎలా చేస్తారు, ఎంత టైం అయితే మనం రియల్ ఎగ్జామ్లో మనకుందో అదే టైం లిమిట్ పెట్టుకొని, నిజంగా ఎగ్జామ్ రోజైతే నువ్వు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటావో అలాంటి ఎన్విరాన్మెంట్లో చేయాలన్నమాట. అరే నాకు టైం ఉంది కదా, నేను 5 అవర్స్ వరకు కూర్చొని చేస్తే ఎగ్జామ్ అంటే అలా కాదు. మనకి ఎంతైతే టైం లిమిట్ ఉందో ఆ టైం లిమిట్లోనే మనం ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది. ఫాస్ట్గా మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, ఒకవేళ చేయలేకపోయినా సరే ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ మనకు అలవాటు అయిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మాక్ టెస్ట్లు కూడా ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్లు మనకు దొరుకుతాయి. అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్ లాగే కంప్లీట్ సిలబస్, మొత్తం సిలబస్ మీద క్వశ్చన్స్ అడగడము, ఈ విధంగా మనకు దొరుకుతాయి. ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒకవేళ మిస్టేక్ చేసినా సరే ఎక్కడ మిస్టేక్ అయింది, ఓకే ఇది మిస్టేకా అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అండ్ రియల్ ఎగ్జామ్లో అంటే లైక్ మన మెయిన్ ఎగ్జామ్లో మనం ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఉంటాం. నెక్స్ట్ 3rd మంత్ కూడా మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి, మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుండాలి. ఇప్పుడు నేను ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేశాను, 4 మంత్స్ ఉన్నాక నేను అప్లోడ్ చేశాను. కానీ మీరు ఈ వీడియో చూసే టైంకి మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవచ్చు. మీకు 3 మంత్సే టైం ఉండొచ్చు, 2 మంత్సే టైం ఉండొచ్చు. మరి మేము ఎలా అంటే టైం మీకు ఎంత ఉన్నా సరే మీరు ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టి స్టార్ట్ చేయండి. అరే 2 మంత్సే ఉంది కదా, ఇంకా నేను కంప్లీట్ చేయలేను, 1 మంతే ఉంది కదా చేయలేను, అలా టైం వేస్ట్ చేయడం కన్నా మీరు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వెళ్ళి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే బెస్ట్ కదా. అరే నేను ప్రిపరేషన్ చేశా కానీ రాలేదు అంటే ఒకలాగా ఉంటుంది, అసలు నేను ప్రిపరేషనే చేయలేదు కాబట్టి రాలేదంటే ఒకలాగా ఉంటుంది. సో మీరైతే ఎఫర్ట్స్ పెట్టాలి, మీరైతే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇదే ప్యాటర్న్ని మీరు కంప్లీట్గా ఫాలో అవుతూ ఉండాలి. ఈ ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్ని ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో కూడా ఇదే చెప్తారు. అండ్ పెద్ద పెద్ద కాలేజెస్లలో కూడా ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతారు. మనం కూడా సెల్ఫ్ స్టడీ చేస్తున్నా సరే, లేదు ఇప్పుడు ఇది ఏదైనా సరే సేమ్ ప్యాటర్న్ని మనం కూడా ఫాలో అయిపోతే మనకి ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. సబ్జెక్ట్ వైజ్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్కి 80 మార్క్స్ కదా, లైక్ హై స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ బైపీసీ వాళ్ళకైతే బయాలజీ. సో దీంట్లో మనం కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలన్నమాట. లైక్ బయాలజీ కంప్లీట్గా మనకి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మంచి గ్రిప్ తెచ్చుకొని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రెగ్యులర్గా చదువుతూ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ప్రిపరేషన్లో పడిపోయి చాలామంది హెల్త్ని అస్సలు పట్టించుకోరు. నేను చెప్తున్నాను వినండి. మనం ఏదైతే తింటామో ఫుడ్, మీ గట్ హెల్త్ బాగుంటే మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. అంటే మీ గట్ డైరెక్ట్లీ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దట్ మీరు తినే ఫుడ్, మీ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ ఇవన్నీ మీ మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ ఏది పడితే అది తిని ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఆ రోజు ఇబ్బంది పడ్డం ఇలాంటివి చేయకుండా కొంచెం హెల్దీ చాయిసెస్ తీసుకుంటూ, మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, కరెక్ట్ టైంకి పడుకొని టైంకి లేవడం, ప్రాపర్గా హెల్త్ గురించి మీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ విషయం గురించి ఎవ్వరు మాట్లాడరు. బట్ ఇంటర్ స్టూడెంట్స్కి ఉన్నంత మెంటల్ ప్రెషర్ అనేది ఎవరికీ ఉండదు. ఎందుకు అంటే లైక్ ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అప్పుడే ఐపీఏ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, దానికన్నా ముందు ప్రాక్టికల్స్ ఉంటాయి, తర్వాత ఐపీఏ ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఒక పక్క పేరెంట్స్ ప్రెషర్, ఒక పక్క సొసైటల్ ప్రెషర్, వన్స్ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఆ రిజల్ట్స్ గురించి అందరు అడగడము, సీట్ వచ్చిందా అనడం, కౌన్సిలింగ్ పెట్టేవా, ఇలాంటి చాలా ఉంటాయి. సో నేనేం చెప్తున్నా అంటే, ఈ టైం ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్ రాసి మంచి కాలేజ్లో సెట్ అయిపోతే అప్పుడే ప్రాబ్లం ఉండదు. లేదు మనం సరిగ్గా చదవలేదు, సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు, మనకు మంచి ర్యాంక్ రాలేదు, ఎక్కడో లక్షల్లో ర్యాంక్ వచ్చింది అంటే కాలేజ్లో సీట్ రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలి. లేదు అంటే ఏదో చిన్న కాలేజ్లో వచ్చినా సరే చాలా మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది వన్స్ ఈ ఫేజ్ అంతా. సో ఆ టార్చర్ అంతా మనకు ఉండొద్దు అంటే ఇప్పుడే కొంచెం కష్టపడి ప్రిపరేషన్ అనేది చేస్తే కనుక మనం అందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ నేను మీకు ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ మీకు ఉన్నాయి ఫ్రీగా అని చెప్పా కదా, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు కనుక యూట్యూబ్కి కొత్త అయితే హలో, వెల్కమ్ టు కెరియర్ స్టాక్.
మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరింకా ఫాలో అవ్వకపోతే ఒక్కసారి ఎళ్లి చెకౌట్ చేయండి. మన పేజ్‌లో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అండ్ అందరికి యూజ్ అయ్యే అప్డేట్స్ అండ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఈఏపీ సెట్‌కి సంబంధించి ఒక న్యూ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఇందులో ఏ రిసోర్స్ కానీ, ఏ అప్డేట్ కానీ ఏవి మిస్ అవ్వద్దు అంటే ఇంకా ఫాలో చేయకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వచ్చి ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.